మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్టేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో చిరంజీవి, రవితేజ తమ అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. శృతి హాసన్తో పాటు ఈ సినిమాలో క్యాథరిన్ మరియు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. ఇక రవితేజ ఈ సినిమాలో ఏసీపీ విక్రమ్ సాగర్గా, రవితేజ మరియు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి గాను భారీ పారితోషికాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి సోదరుడి పాత్రలో ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో నటించినందుకు గాను రవితేజ ఏకంగా 17 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన చిరంజీవి సినిమాకి గాను ఏకంగా 50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇక చిరంజీవి కెరియర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇది కాగా, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతి హాసన్ ఈ సినిమాలో ఏజెంట్ పాత్రలో మెప్పించింది. ఇందుకు గాను శృతి హాసన్ దాదాపు 2.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో ఏసీబీ పాత్రలో నటించిన రవితేజ భార్య పాత్రలో నటించిన 75 లక్షల రూపాయలు పారితోషికాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్రలో నటించడం జరిగింది. ఈయన ఈ సినిమాకి గాను 40 లక్షల రూపాయలు పారితోషికాన్ని తీసుకున్నాడు. ఆయనతో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలో విలన్గా నటించిన ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విలన్గా నటించేందుకు ఏకంగా 1.5 కోట్లను తీసుకున్నట్లుగా సమాచారం. ఒక స్పెషల్ సాంగ్లో నటించిన ఓరసి ఒక్క పాట కోసం ఏకంగా 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముందు పని 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 బ్యూటిఫుల్ ఫిలిం వెనకాల ఈ అందచందాలతోటి నిండి ఉన్న ఈ సాంగ్స్ కానివ్వండి, మా గ్లామర్ కానివ్వండి, వీటి వెనకాల ఇంత మట్టి ఉంటుందా, ఇంత కష్టం ఉంటుందా, ఇంత బురద ఉంటుందా, ఇన్ని పెయిన్స్ ఉంటాయని నెలల తరబడి కుటుంబాలకి దూరంగా ఉంటాం. కట్టుకున్న వాళ్ళు గుర్తొచ్చి దిగులనిపించిన, కన్న బిడ్డలు గుర్తొచ్చి గుండె బరువెక్కిన, పైకి కనబడకుండా నిబ్బరంగా నటిస్తాం, శ్రమిస్తాం, ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాం. మా గమ్యం ఒక్కటే, మిమ్మల్ని అందరినీ అలరించటం. మేమంతా సినీ కార్మికులం, నిరంతర శ్రామికులం, కథకి బానిసలం, కళామ తల్లి సైనికులం. మేమంతా సినిమా ప్రేమికులం. సినిమానే మా కులం, సినిమానే మా శ్వాస, సినిమానే మా గమ్యం. మా గమ్యం మిమ్మల్ని అందరినీ అలరించటం. ఇంతటి అంకిత భావంతో పనిచేస్తున్న ప్రతి ఒక్క సినీ కార్మికుడికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.
థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీరి అకుంఠిత కృషి వాల్తేరు వీరయ్య విజయానికి కారణం. మీ చిరంజీవి.